హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడైతే చెప్పాను కదా, మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, దసరాకి షాపింగ్ చేయాల్సింది ఉంది అని చెప్పాను కదా. షాపింగ్కి అయితే వచ్చానండి. ఈ వెండి చెంబులు అనమాట. నేను ఒక చెంబు తీసుకుందాం అనుకుంటున్నాను. అమ్మవారికి, మా ఊరు కనకదుర్గమ్మ తల్లికి అయితే కలశం పెట్టడానికైతే ఇది గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను. క్యాష్ కంటే ఇలా వస్తువు ఇస్తే బాగుంటుందిలే అనిపించింది నా మనసుకి. ఇంకా నేనైతే ఈ వెండి చెంబు అష్టలక్ష్మిలో ఉండదైతే తీసుకోవాలి అని చెప్పి మనసుకు అనిపించింది అనమాట. ఇవైతే ఇంకా నా ముందు పెట్టారు. నేను అడిగిన తర్వాత చూస్తున్నాను ఏది బాగుందా అని చెప్పి అయితే చూస్తున్నాను అనమాట. చూడండి మీరు కూడా. ఇవైతే ఇక్కడ ఉన్నాయి అయితే 11,000 కాడి నుంచి 15,000 లోపు అనమాట. ఇవి ఇక్కడ ఉన్నాయి మాత్రం. ఇంకా పైన కొన్ని ఉన్నాయి కానీ ఇంకా కావాలంటే తీస్తానంటున్నారు. ఇంకా అడగలేదులే నేను. ఇంకా అవన్నీ ఇంకా హై కాస్ట్ అయితే వద్దులే అన్నాను నేను. ఇంకా నేను అడిగిన బడ్జెట్లో మాత్రం ఇక్కడ పెట్టారనమాట. ఇంకా ఏది బాగుందో చూసుకోవాలి. ఇవన్నీ కూడా పూజా సామాగ్రినండి. గంట, ఇంకా గంధం గిన్నె, కుంకుమ భరణ, ఇలా అమ్మవారి విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహాలు, ఇంకా మనకి ఏవి కావాలంటే అవి. ఇవన్నీ కూడా వెండి సామాన్లు అనమాట. నాకు ఈ చెంబు అయితే బాగా నచ్చిందండి. ఈ చెంబు అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఏది నచ్చిందో చూడండి, నాకు కామెంట్ చేయండి. ఇది అడుగున ఇదిగో పద్మం లాగా ఉందన్నమాట. అందుకే నాకు ఇది నచ్చింది. ఇంకా నేను పెట్టే బడ్జెట్లో ఇది బాగుందనిపించింది. ఇంక ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నాను. నా మనసు ఇంకా అటు ఇటు కూడా వెళ్తుంది. ఇంకా 10 వస్తువులు ఉంటే 10 రకాల ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఇది బాగుంటుందా అని అయితే చూస్తున్నాను. ఇంకా ఏదైనా మనం కొనే బడ్జెట్ని బట్టి చూసుకోవాలి కదా. అష్టలక్ష్ములు ఉన్న చెంబు తీసుకోవాలనిపిస్తుంది నాకు మనసుకి. ఇంకా ప్లెయిన్గా కూడా ఉన్నాయి కానీ ఇంకా నాకు వాటికంటే మనం గుళ్ళో ఇస్తున్నాం కాబట్టి, కలశ స్థాపన చేస్తారు కాబట్టి, ఇంకా అష్టలక్ష్ములు ఉంటే బాగుంటుందిలే అనిపిస్తుంది. ఇది ప్లెయిన్గా ఉంది. ఇంకా ఇది కూడా అదే ఆ రేటే అంటున్నారు. 11 నుండి 10,000 లోపు అంటున్నారు. చూడండి ఏది బాగుంది మీకు. నేనైతే ఒక చెంబు అయితే తీసుకోవాలనుకుంటున్నాను. అష్టలక్ష్ములు ఉండదే చూసి తీసుకోవాలనుకుంటున్నాను. చెప్పాను కదా, సన్న డిజైన్ వచ్చి ఇది కింద పద్మం ఉండి లక్ష్మీ ఆకారం కూడా బాగుందన్నమాట ఈ చెంబుకి. నాకు ఈ చెంబు తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా అందుకే పదే ఇదే చెంబు పట్టుకుంటున్నాను. ఇదన్నమాట. ఓకేనా. ఇంకా ఏది తీసుకున్నానో ఇంకా చూద్దాం. అయితే ఇంకా కొంత షాపింగ్ అయితే చేశానండి. ఇంకా కొంత షాపింగ్ ఏంటంటే, ఫస్ట్ రోజు అమ్మవారిని నిలబెట్టిన తర్వాత ఫస్ట్ రోజుని అలంకరణ చేయడానికి ఇంకా అమ్మవారికి బట్టలు కొన్నానమాట. మా ఊరు దుర్గమ్మ తల్లికండి. మా ఊరు దుర్గమ్మ తల్లి అంటే నాకు బాగా నమ్మకం అన్నమాట. మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. అలాగే నా వ్యాపారం అభివృద్ధికి సహాయపడద్ది అని చెప్పి నాకైతే బాగా నమ్మకం అన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే ఫస్ట్ రోజున అలంకరణ కోసం తీసుకున్నానండి. 2 అమ్మవార్లు ఉంటారనమాట. ఆ 2 అమ్మవార్లకి ఒక 2 చీరలు అయితే తీసుకున్నాను. ఇవి అలంకరించడం కోసం అనమాట. పెట్టడానికైతే ఇంకా ఉన్నాయి. అవైతే నేను తర్వాత ఎప్పుడన్నా చూపిస్తాను. కానీ పెట్టడానికైతే వేరే కవర్లో ఉన్నాయి అనమాట. నేను అనుకోకుండా వీటినైతే వీడియో తీశాను. అందుకే అమ్మవారికి అలంకరించడానికి తీసుకున్న చీరలు మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా. ఇది ఒక చీర, అలాగే ఇది ఇంకొక చీర అనమాట. 2 అమ్మవార్లు ఉంటారనమాట. ముఖ్యంగా కావాల్సింది అయితే గ్రీన్ కలర్ అన్నారు. ఇంకా లోపల అమ్మవారికి అయితే గ్రీన్ కలర్ అలంకరణ చేస్తారంట. ఇంకా బయట అమ్మవారికి నేను అడిగాను, గ్రీనే తీసుకున్నా, ఇంకా కలర్ అటు ఇటు అయినా తీసుకున్నా పర్లేదా అంటే, ఇంకా మీ ఇష్టం అంటే పర్లేదు, లోపల అమ్మవారికి ముఖ్యం అన్నారు. ఇంకా నేను ఇదిగో ఇది ఏమంటారు, లెమన్ ఎల్లో అలాగే రత్నావళి బ్లూ కలర్ బార్డర్. ఈ చీర కొంచెం పెద్దవాళ్ళకి అంటే అమ్మవారికి కట్టితే బాగుండాలి అనే చూశానండి నేను. ఏ ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి అనే కంటే
అమ్మవారికి అలంకరణ చేస్తే ఏ చీర బాగుంటుందా అని చూస్తే నాకు ఈ చీర బాగుంటుంది అనిపించింది. ఇంకా గ్రీను ఇంకా లెమన్ ఎల్లో ఈ 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. నాకు అమ్మవారి ఇచ్చిన శక్తిని బట్టి, నా స్తోమతను బట్టి నేనిచ్చే చిరుకానుక అనమాట. ఇంకా ప్రసాదాలకు కూడా కొంత అమౌంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ రోజు ప్రసాదాలు చేయడానికి కానీ, పూజ ఖర్చులకు కానీ ఇంకా కొద్దిగా అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఈ చీరలో అలాగే ఈ చెంబు అనమాట. ఈ చెంబు నేను ఏ చెంబు తీసుకున్నానో చూడలేదు కదా షాప్లో, ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను టైలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను అనమాట. అప్పటి నుండి నాకు వర్క్ లేదు, బ్లౌజులు కుట్టడానికి బ్లౌజులు లేవు, అలాగే వర్క్ చేయడానికి వర్క్ లేదు అనకుండా అయితే నాకు అమ్మవారు అయితే పని కల్పిస్తుందండి. ఎవరికైనా ఏ గృహిణికైనా ఇంకా ఏం కావాలి చెప్పండి? కష్టపడుకోవడానికి శక్తి అలాగే పని ఉంటే చాలు మన మీద ఉన్న బాధ్యత సక్రమంగా నిర్వర్తించడానికి. ఇంకా మనకి ఇంకేం కావాలి చెప్పండి? సక్రమంగా నిర్వర్తించడానికి కావాల్సిందైతే డబ్బులు కావాలి. ఆ డబ్బులు సంపాదించుకోవడానికి తగ్గ పని అలాగే శక్తి ఉంటే చాలు కదా. అలాగే నాకు అమ్మవారు అయితే కల్పించింది. ఇంకా నేను అమ్మవారికి ఇచ్చే చిరు కానుక ఇదనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.